ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మన గురుస్థాన్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ సహకారంతో ఈరోజు మన గురుస్థాన్ కోచింగ్ అనేది ఒక అద్భుత విజయాలను సాధిస్తూ ముందుకు వెళుతూ ఉంది. మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ప్రిపరేషను చిన్న వయసు నుంచి వాళ్ళకి బేసిక్ నేర్పిస్తూ ముందుకు వెళ్ళడానికి మంచి ఒక అవకాశం ఇది. భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం ఏంటంటే, ఇటువంటి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని చిన్న వయసులో అలవాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి పిల్లల్ని ఇప్పటి నుంచే మనము మొక్కై వంగనదే మానై వంగున అనే విధంగా పిల్లలకి సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అన్నీ పిల్లల చేత రాపించినందువల్ల మనము భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడో వెళ్ళి మళ్ళీ కోచింగ్ తీసుకొని అలా ప్రిపేర్ అవ్వడం కన్నా జాబ్స్ పర్పస్ చిన్న వయసులోనే మనము ఈ ఎగ్జామ్స్కి అలవాటు చేసినందువల్ల వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ మ్యాక్సిమం 70% ఈజీగా వాళ్ళు క్రాస్ చేస్తారు డిగ్రీ లెవెల్లో కానీ. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థులందరూ ఏజ్ పర్పస్ చూస్తే మనకి 2025లో ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ ఏజ్ ఎంత ఉండాలనేది ఫస్ట్ మనకి ఐడియా ఉండాలి. కాబట్టి స్టార్టింగ్ డేట్ వచ్చి 2013 ఏప్రిల్ 1 స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు 2015 మార్చి 31. ఈ లోపల ఉన్నటువంటి పిల్లలు 6th ఎంట్రన్స్ ఎగ్జాము రాసేదానికి ఎలిజిబుల్. సైనిక్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఈ 2 ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అదే నవోదయ 6th ఎంట్రన్స్ రాయడానికి ఎలిజిబుల్ ఎవరంటే 2013 మే 1 నుంచి 2015 జూలై 31 డేట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి 9th ఎంట్రన్స్ రాసేటువంటి విద్యార్థులైతే 2010 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 లోపల ఉన్నటువంటి పిల్లలు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు 9th ఎంట్రన్స్కి. అది సైనిక్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కి. అలాగే 9th ఎంట్రన్స్ రాసేటువంటి నవోదయ పిల్లలైతే 2010 మే 1 నుంచి 2012 జూలై 31 ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశాలని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ముందు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధిస్తూ మంచి గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ మంచి జాబ్లో సెటిల్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. చిన్నతనంలోనే ఈ కోచింగ్ వల్ల మనకి ఉపయోగం ఉందా లేదా ఎందుకు ఇలా ఆలోచించి చివరిలో మళ్ళీ మనము చాలా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పిల్లలకి కోచింగ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళకి రాక నెంబర్ ఆఫ్ ఇయర్స్ని వేస్ట్ చేసుకుంటారు. అలా కాకుండా ఇందులో సీటు వస్తుందా రాదనేది మనకి సెకండరీ. మెయిన్ మన పిల్లలు ఎంత నాలెడ్జ్గా గెయిన్ అవుతున్నారు, ఎంత షార్ప్గా ఉంటున్నారు అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మనము సీటు వచ్చి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళని వాళ్ళు ఉండొచ్చు. మెయిన్ సీట్ అనేది సెకండరీగా
భావించి ఎవరైనా ఎక్కడైనా సరే కోచింగు తీసుకున్నా 100% కోచింగ్ మీద డిపెండ్ అయ్యి ఎంట్రన్స్ రాస్తేనే ముందు భవిష్యత్తులో అద్భుత విజయాలు వస్తాయి. కోచింగ్లో చెప్పే టిప్స్ మరి ఎక్కడ కూడా రావు, ఇదైతే కన్ఫర్మ్. ఏ కోచింగ్లో అయినా సరే చెప్పే టిప్స్ ఎక్కడ కూడా జనరల్గా స్టడీ చేసే దాంట్లో టిప్స్ తక్కువ ఉంటుంది, ఎక్కడ కూడా చెప్పరు. ఇటువంటి స్పీడ్ మనకి రావాలంటే కోచింగ్ అనేది బెస్ట్. ఫస్ట్ మనకి అది కూడా అందులో బెస్ట్ కోచింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ బెస్ట్ కోచింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం నెల్లూరులో గురుస్థాన్ అనే కోచింగ్ సెంటర్ని స్థాపించింది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని చిన్న వయసులోనే గొప్పగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కోచింగ్ సెంటర్ని పెట్టడం జరిగింది. నా దగ్గర ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మంచి నాలెడ్జ్గా గెయిన్ అవుతూ వాళ్ళు ముందు భవిష్యత్తులో అద్భుత విజయాలు సాధించాలి. వాళ్ళు మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఇలా గొప్ప ఆఫీసర్లుగా వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి, సమాజానికి మంచి పేరు తెచ్చి, మన దేశానికి ఒక రక్షకుడులాగా ముందుకు నడవాలన్నదే ఈ గురుస్థాన్ యొక్క కోచింగ్ యొక్క ఉద్దేశం. ఎవరు కూడా దీన్ని మనము చేర్పించి అనవసరంగా ఎందుకు స్కూల్ సిలబస్ ఇలా ఉంటుంది. మనకి ఎక్సెప్ట్ తెలుగు, హిందీ మాత్రమే మిస్ అవ్వచ్చేమో, కానీ ఆల్మోస్ట్ సైన్స్, సోషల్, జీకే, జనరల్గా ఉన్నటువంటి జీకే, మ్యాథమెటిక్స్, ఎక్స్ట్రాడినరీగా రీజనింగ్, ఇవన్నీ కూడా పిల్లలకి అద్భుతంగా వాళ్ళకి సబ్జెక్ట్ని నేర్చుకునే అవకాశము ఒక కోచింగ్ సెంటర్లోనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 6th ఎంట్రన్స్ కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లలు 8th, 9th, 10th సిలబస్ను కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. ఎక్సెప్ట్ ట్రిగ్నోమెట్రీ తప్ప, నేను చెప్పేది ఎక్సెప్ట్ ట్రిగ్నోమెట్రీ తప్ప మిగతా ఏ టాపిక్ అయినా తీసుకుంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళు టెక్స్ట్ బుక్ చూసారంటే. మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఈరోజు కూడా ఒకవేళ సీటు వచ్చినా రాకపోయినా వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో పోయి ఎంట్రన్స్, ఒక మంచి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో ఎంట్రన్స్ రాసినందువల్ల వాళ్ళకి ఫీజు చాలా వరకు లెస్ అయిపోతుంది. ఈరోజు 50% నుంచి 0% కూడా లెస్ అయిపోయి ఈరోజు వాళ్ళు అక్కడ కూడా టాప్ 1లో ఉంటున్నారు మన దగ్గర తీసుకున్నటువంటి కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లలు. ఇటువంటి మంచి అవకాశాలు మన పిల్లలకి మనము తల్లిదండ్రులుగా ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని ముందు గెలిపించాలి. ఎవరు ఏ పేరెంట్ అయినా ఫస్ట్ మనం చూసేది ఏంటంటే మన ఇంట్లో పిల్లలు భవిష్యత్తు కానీ స్టాండర్డ్ అయ్యిందంటే మనం విజయం సాధించినట్టే పేరెంట్స్గా. కాబట్టి ఇటువంటి విజయం సాధించాలంటే చిన్న వయసు నుంచే వాళ్ళని మనము మౌల్డ్ చేసుకుంటూ ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, ప్లస్ గురువులుగా మాలాంటి వారికి కూడా ఉంది. నేను ఇక్కడ పెట్టిన ఉద్దేశం మాత్రం 100% పిల్లలకి మంచి నాలెడ్జ్గా, షార్ప్గా తయారు చేయాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి గురుస్థాన్ కోచింగ్ సెంటర్. ఈ ఎంట్రన్స్ ఎన్ని ఎంట్రన్స్ ఉన్నాయో అన్ని ఎంట్రన్స్ పిల్లల చేత మీరు రాపించాలి, నేను చెప్పి ముందుకు నడిపించాలి. కాబట్టి ఇది అందరి యొక్క బాధ్యత. మన ముందు భవిష్యత్తు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది చిన్నతనం నుంచే మనం అలవాటు చేసి వాళ్ళకి మంచి బాట, ఒక మంచి పూల బాట, బంగారు బాట అంటాం, అలా మంచి బాట వేసి వాళ్ళని నడిపించే బాధ్యత మీకు ఉంది, నాకు ఉంది, ప్రతి గురువులకి, అందరికీ ఇది బాధ్యత. మన సమాజ భవిష్యత్తు కూడా మన దీని మీద డిపెండ్ అయి ఉంది. ఈ ఒక్క దీంతోనే కాదు, మనం కోచింగ్ అంటే ఒక స్టడీ కాదు, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను కూడా మనం అందించడం అనేది గొప్ప విషయం. క్రమశిక్షణ, స్పిరిచువల్గా ఇలా పిల్లలు ముందుకి నడవాలి. ఒక స్పిరిచువల్గా క్రమశిక్షణ ఇలా ఇచ్చినప్పుడు పిల్లల్లో మంచి ఆలోచన అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఎందుకు చదవాలి, మనం ఎందుకు కాంపిటేటివ్ రాస్తున్నాము, ఎందుకు వెళ్ళాలి అనే మానసిక ధైర్యాన్ని కూడా మనము ఇచ్చి మనము ముందుకు నడిపించాలి పిల్లల్ని. ఇది మీ బాధ్యత అవుతుంది, నా బాధ్యత అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ప్రజెంటు February 14th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసాం. అది కూడా ఎప్పుడో June, May స్టార్ట్ చేయాల్సింది. ముందుగానే ఎందుకు స్టార్ట్ చేశానంటే February 14th
స్టార్ట్ చేయాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందు నుంచి మనం పిల్లల్ని రీడ్, రైట్, లెర్న్, అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్ మీద ఎక్కువ వర్క్ చేయించినందువల్ల పిల్లలు షార్ప్ అవుతారు. అప్పుడేదో మళ్ళీ 2 months మనం వాళ్ళకి అలా టైం వేస్ట్ చేయడం కన్నా ముందు నుంచి మనం ఆ టైంని స్పెండ్ చేసి పిల్లల్ని బాగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే February 14th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇటువంటి అవకాశం ఎప్పుడో జూన్లో అంటే ఎవరో షార్ప్ ఉన్న పిల్లలు వెళ్ళిపోతారు, అది నో ప్రాబ్లం. షార్ప్కు బాగా చదివే పిల్లలు వెళ్తారు. చదవని పిల్లల్ని మనం తీసుకొచ్చి వాళ్ళని గెలిపించడమే నా యొక్క గురుస్థాన్ యొక్క కోచింగ్ ఉద్దేశం. ఇందులో వచ్చిన వాళ్ళు మెరిట్ అది ఉంటారు, వన్ సైడ్ ఉంటారు. రాని పిల్లల్ని కూడా తీర్చిదిద్దడమే ఇక్కడ జరుగుతుంది. ఎక్కువగా వచ్చిన పిల్లలు వస్తారు, ఎలాగో వచ్చేస్తారు, అది షార్ప్ అయిపోతారు, ఇంకా షార్ప్ అవుతారు వచ్చిన పిల్లలు. ఇంకా రాని పిల్లల చేత కూడా మనం ఇక్కడ సీట్లు కొట్టించడం కూడా జరిగి ఉంది. 2 table రానటువంటి పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళ చేత కూడా మనము ఇక్కడ సీటు సాధించడం జరిగింది. ఇలా తయారు చేయాలి, ఇది పేరెంట్స్ యొక్క ఎన్నో కళలుని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే గురుస్థానం ఉంది. పేరెంట్స్ కళలు, ఆ ఇంట్లో ఒక పిల్లల యొక్క విద్య, గొప్ప విద్య ఏమవుతుందంటే ఆ ఇంట్లో జ్యోతి అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.